సమాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. సభ ఎనడి కల్పవృక్షమును గూర్చి నమస్కరించుచున్నాను. ఆ సభ ఎట్టిదనిన వేదములనడి కొమ్మలచే వృద్ధి పొందబడి శాస్త్రములనడి పుష్పములతో కూడి విద్వాంసులనడి తుమ్మెదలచే ప్రకాశింపబడినట్టది. అనగా వేదశాస్త్రాది సంపన్నులై ఎప్పుడు విద్వజ్జనులతో కూడిన సభను గూర్చి నమస్కరించదననుట. ప్రణమ్య సర్వలోకేశం దేవదేవేశ్వరం హరిం నీతిశాస్త్రం ప్రవక్ష్యామి సర్వశాస్త్రార్థసమ్మతం. సర్వలోకేశ్వరుడును సకల దేవతలకు దేవుడునైన శ్రీమన్నారాయణను గూర్చి నమస్కరించి సకల శాస్త్రార్థ సమ్మతమైన నీతిశాస్త్రమును చెప్పుచున్నానట. మాతృవత్పరదారాంశ్చ పరద్రవ్యాణి లోష్టవత్ ఆత్మవత్సర్వభూతాని అపశ్యతి నపశ్యతి. పరస్త్రీని తల్లివలెను పరద్రవ్యమును మట్టిపెళ్లవలెను సకల భూతములను తనవలెను ఎవడు చూచునో అతడు బ్రహ్మజ్ఞాని యగునని నగులుడు చెప్పెను. దుర్భిక్షే చాన్నదాతారం సుభిక్షేన హిరణ్యదం చతురూహం నమస్యామి రణే ధీరం రుణే శుచిం. దుర్భిక్ష కాలముందు అన్నదానము చేయువారిని, సుభిక్ష కాలముందు ధనమును దానము చేయువారిని, రణమందు ధైర్యము గలవారిని, రుణమందు శుచి గలవారిని అనగా అప్పు లేనివానిని అనుట. ఈ నలుగురిని గూర్చి నేను నమస్కరించదనని శ్రీకృష్ణుడు చెప్పెను. సర్వస్య గాత్రస్య శిరప్రధానం సర్వేంద్రియాణం నయనం ప్రధానం షణ్ణాం రసానాం లవణం ప్రధానం భవేన్నదీనాం అధికం ముదకం ప్రధానం. దేహం అంతకటికి శిరస్సు ప్రధానము, ఇంద్రియములకన్నింటికి కన్నులు ప్రధానము, రసములన్నింటికి లవణము ప్రధానము, నదులకన్నింటికి ఉదకము ప్రధానమని తెలియవలెను. మృత్పిండమేకో బహుభాండరూపం సువర్ణమేకం బహుభూషణాని గోక్షీరమేకం బహుధేనుజాతం ఏకః పరమాత్మా బహుదేహవర్తి. కుండను వేరువేరు మన్ను ఒకటి, సొమ్ములు వేరువేరు బంగారం ఒకటి, ఆవులు వేరువేరు పాలొకటి, అట్లు శరీరములు వేర్వేరు పరమాత్మ ఒకటే అనుట. భార్యా వియోగశ్చ జనాపవాదః రుణస్య శేషః క్వజనస్య సేవా దారిద్ర్యకాలే ప్రియదర్శనంచ వినాగ్నినా పంచదహంతి కాయం. భార్యా వియోగమును, జనులచే అపాదమును, రుణశేషమును, చెడ్వాని వద్ద కొలువును, దారిద్ర్యకాలముందు స్నేహితులు వచ్చుటయు ఈ ఐదును శరీరమును నిప్పులేకయే దహించును. ఆయుర్విత్తం గృహఛిద్రం మంత్రౌషధ సమాగమాః దానమానవామానశ్చ నవగోప్యాం మనీషిభిః. ఆయుషు, ద్రవ్యము, ఇంటిగుట్టు, మంత్రము, ఔషధము, సంగమము, దానము, మానము, అవమానము ఈ తొమ్మిదియును బుద్ధివంతులకు వారిచే పరులకు తెలియనీక దాచదగినవి. దోషకస్య క్రియాశూన్యో నికృష్టో దీర్ఘకోపనః చత్వారః కర్మచండాల జాతిచండాల ఉత్తమః. పరులను దూషించువాడు, పని చేయనివాడు, అతి లోపము గలవాడు, దీర్ఘకోపము గలవాడు వీరు నలుగురు కర్మచండాలురు, వీరికంటే జాతిచండాలుడు ఉత్తములు. ఏకైకా గౌస్త్రసింహః పంచవ్యాఘ్రాः ప్రసూతిభిః అధర్మో నష్టసంతానో ధర్మసంతానవర్ధనః. గోవు ఒక్కొక్కటియే కనును, సింహము మూడేసి మూడేసిగా కనును, పులి ఐదైదుగా కనును. కాని పులిసింహముల యొక్క అధర్మము వాని సంతతిని నశింపజేయుచుండును, గోవు యొక్క ధర్మము దాని సంతానమును వృద్ధి చేయుచుండును. కావున ఎల్లప్పుడూ ధర్మముగా ప్రవర్తించవలెను. వృద్ధార్కో హోమధూమశ్చ బలస్త్రీర్బలోదకం రాత్రౌ క్షీరాన్నభుక్తిశ్చ ఆయుర్వృద్ధి దినే దినే. సాయంకాలమందు ఎండ కాచుకొనుట, హోమము చేయు పొగ ఎడల మీద బారుట, తనకంటే చిన్నదానితో సంగమము చేయుట, మంచినీళ్లు తాగుట, రాత్రులందు క్షీరాన్న భోజనము చేయుట ఇవి దినదిన ఆయుష్ వృద్ధి పొందించును. ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితరార్జితం అధమం భాతృవిత్తం చ స్త్రీవిత్తం అధమాధమం. తాను సంపాదించిన సొమ్ము ఉత్తమము, తండ్రి సొమ్ము మధ్యమము, తోడబుట్టిన వాని సొమ్ము అధమము, స్త్రీ యొక్క సొమ్ము మిక్కిలి అధమాధమము. ఉత్తమం కుల విద్యాయా మధ్యమం కృషి వాణిజ్యాత్ అధమం సేవకావృత్తి మృత్యుశ్చౌర్యోపజీవనాత్. తాను తన కుల విద్యను వలన జీవనము చేయుట ఉత్తమము, కృషి వలన వర్తకము వలనను జీవించుట మధ్యమము, కొలువు కొలిచి జీవించుట అధమము, దొంగతనము చేత జీవించుట కంటే చావు మంచిదని తెలియవలెను. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటకాద్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతకం. కోపము ఉత్తమునియందు క్షణకాలముండును, మధ్యమునియందు 2 గడియలుండును, అధమునియందు ఒక అహోరాత్రములుండును, పాపిష్టివానియందు ఎప్పుడు
జచ్చడు పర్యంతముండును. దాసీ మానదనం హంతి హంతి వేశ్యాధనాదికం ఆయుంషి విధవా హంతి సర్వం హంతి పరాంగన. దాసీ సంగము మానవం పోగొట్టును, వేశ్యా సంగమము ధనాదులను పోగొట్టును, విధవా సంగమము ఆయుష్ను క్షీణింపజేయును, పరాంగనా సంగమము అన్ని సుగుణములను పోగొట్టును. దుర్జనం కాంచనం భేరి దుష్టస్త్రీం దుష్టవాహనం ఇక్షుకండార్తిలాన్నోషార్ధమర్ధయేద్ గుణవర్ధయే. దుర్జనులను బంగారమును భేరిని దుష్టస్త్రీని చెడుగుర్రమును చెరుకుగడలను నవ్వులను మందులు గుణవృద్ధి కొరకు మర్దించవలను. ఉషస్సంగార్గ్యస్తు శకనంతు బృహస్పతి మనోజయంతు మాండవ్యో బుధవాక్యో జనార్దన. ఏ కార్యమునకైనను పోవుటకు ఉషకాలం మంచిదని గార్గ్యముని చెప్పెను, శకునము చూచుకుని పోవుట మంచిదని బృహస్పతి చెప్పెను. ఎప్పుడు బయలుదేరిన కార్యము సఫలమగనున నిస్సంశయముగా మనసుకు తోచును అప్పుడు పోవాలనని మాండవ్యముని చెప్పెను. పెద్దలు చెప్పినట్లు పోవుట శ్రేష్టమని జనార్దుడు చెప్పెను. ఉత్సాహసాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడైతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. సంతోషము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమము ఈ ఆరు ఎవనియందు గలవో వానికి దైవ సహాయము కలుగును. వేదమూలమిదం జ్ఞానం భార్యామూలమిదం గృహం కృషిమూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్. జ్ఞానమునకు వేదమే మూలము, గృహమునకు భార్యయే మూలము, ధాన్యమునకు కృషియే మూలము, జగత్తునకు ధనమే మూలము. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహం నాస్తి నాస్తి జాగ్రత్తో భయం. కృషి చేసుకున్న వానికి కొరవు లేదు, జపం చేసుకున్న వానికి పాపం లేదు, మౌనముతో ఉన్నవానికి కలహం లేదు, మేలుకొని ఉన్నవానికి భయం లేదు. ప్రస్తావ సదృశం వాక్యం స్వభావ సదృశీం క్రియాం ఆత్మశక్తి సమం కోపం యోజానాతి సపండితః. ప్రస్తావముకు తగిన మాట, పరుల స్వభావమునకు తగిన కార్యము, తన శక్తికి తగిన కోపము ఎవడెరుంగునో వాడు వివేకి అగును. కార్యేషు దాసీ కరణేషు మంత్రి రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రి భుక్తేషు మాతా సైనేషు రంభా షట్కర్మయుక్త కులధర్మపత్ని. ఇంటి కార్యములందు పనికత్తె వలను, కార్యాలోచన యందు మంత్రి వలను, రూపమున లక్ష్మణి వలను, ఓర్పునందు భూమి వలను, ఆహారమందు తల్లి వలను, పడకయందు రంభ వలను ఈ రీతిగా ప్రతి విషయములను ప్రవర్తించినది కులస్త్రీ అనబడును. అదాన దోషేణ భవేద్దరిద్రో దారిద్ర్యదోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేప పాపి. పూర్వజన్మమందు ఒకనికి ఇయ్యని దోషమున దరిద్రుడగును, ఆ దరిద్రము వలన పాపమనర్చును, ఆ పాపము వలన నరకప్రాప్తించును, ఆ నరకమందే కొన్నాళ్ళుండి అటు పిమ్మట మరలా దరిద్రుడై పుట్టును. కుదేశంచ కుమిత్రంచ కురాజ్యంచ కుబాంధవాం కుభార్యంచ కురాష్ట్రంచ దూరతః పరివర్జయేత్. కొరగాని దేశమును, కొరగాని స్నేహితుని, కొరగాని రాజ్యమును, కొరగాని బంధువును, కొరగాని పెండ్లామును, కొరగాని పట్టణమును దూరముగా పరిత్యజించవలను. గీతే వాద్యే తదా నృత్తే సంగ్రామే రిపుసంకటే ఆహారే వ్యవహారే చ త్యక్తలజ్జా సుఖీ భవేత్. సంగీతము పాడునప్పుడు, వాద్యము వాయించినప్పుడు, నాట్యమాడునప్పుడు, శత్రువులతో బోరునప్పుడు, భోజనము చేయునప్పుడు, వ్యవహారం ఆడునప్పుడు సిగ్గు విడిచిన సుఖము కలుగును. రూప యౌవన సంపన్న విశుద్ధ కుల సంభవా విద్యాహీనాన శోభంతే నిర్గంధాయవ కింసుకాః. రూపము, ప్రాయము, సంపద, మంచి కులగోత్రములు ఇవి గలవారైనను విద్య లేనివారు ప్రకాశింపరు. అది ఎట్లనినా మోదుగ పువ్వులు ఎంత రూపము కలిగినను పరిమళం లేనందువలన ప్రకాశించవు కదా, అలాగే అనుట. త్యజేదేశం కులస్వార్థే గ్రామస్వార్థే కులం త్యజేత్ గ్రామం జనపదాస్వార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్. కులహాని కలుగునప్పుడు అందుకు హేతుభూతుడైన వానిని, గ్రామహాని కలిగినప్పుడు హేతుభూతమైన కులమును, దేశహాని కలిగినప్పుడు దానికి హేతుభూతమైన గ్రామమును, తనకు ఉపద్రవం వచ్చినప్పుడు తానున్న భూమిని విడువవలెననుట. కోకులానాం స్వరోరూపం పాతివ్రత్యంతు యోషితాం విద్యారూపం విరూపాణాం క్షమారూపం తపస్వినాం. కోకిలకు స్వరమే రూపము, స్త్రీలకు పాతివ్రత్యమే రూపము, కురూపునకు విద్యయే రూపము, యతులకు శాంతియే రూపము. దైవాధీనం జగత్సర్వం సత్యాధీనం తు దైవతం తత్పత్యముత్తమాధీనం ఉత్తమో మమ దేవతాః. ఈ లోకమంతయు దైవాధీనమై ఉన్నది, ఆ దైవము సత్యమునకు ఆధీనమై ఉన్నది, ఆ సత్యం ఉత్తమములయందున్నది. కాబట్టి ఆ ఉత్తమ భక్తులే నాకు దైవమని శ్రీకృష్ణమూర్తి చెప్పెను.
పక్షీనాం బలమాకాశం మత్స్యానాముదకం బలం దుర్బలస్య బలో రాజా బాలానాం రోదనం బలం. పక్షులకు ఆకాశం బలము, చేపలకు నీళ్లు బలము, బలహీనునకు రాజు బలము, బాలులకు రోదనము బలము. నశ్యత్యనాయకం కార్యం తదైవ శిశునాయకం స్త్రీనాయకం తదోన్మత్తనాయకం బహునాయకం. యజమానుడు లేని కార్యమును బాలురు, స్త్రీలు, ఉన్మత్తులు అనేకులు వీరు ఐదుగురు విచారించగల కార్యములు చెడిపోవును. అభ్యాసానుసరీ విద్యా బుద్ధి కర్మానుసారిణి ఉద్యోగసారిణి లక్ష్మి ఫలం భాగ్యానుసారిణి. అభ్యాసమును అనుసరించి విద్య వచ్చును, కర్మానుసారముగా బుద్ధి కలుగును, ఉద్యోగానుసారముగా ఐశ్వర్యం వచ్చును, భాగ్యమునుసారముగా ఫలము కలుగును. వసంత యౌవనా వృక్షాః పురుషాదన యౌవనాః సౌభాగ్య యౌవనా నార్యో యౌవనో విద్యయా బుధాః. వృక్షములకు వసంత ఋతువు యౌవనము, పురుషులకు ధనము యౌవనము, స్త్రీలకు భాగ్యమే యౌవనము, పండితులకు విద్యయే యౌవనము. వృధా వృష్టి సముద్రే చ వృధా తృప్తే చ భోజనం వృధా ధనపతౌ దానం దరిద్రే యౌవనం వృధా. సముద్రమున వర్షించుట, ఆకలి లేనివానికి భోజనము పెట్టుట, ధనవంతునకు దానము చేయుట, దరిద్రునకు గల యవ్వనము ఇవి నిష్ప్రయోజనములు. పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యవ్వనే రక్షంతి వార్ధకే పుత్రాః న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. స్త్రీలకు బాల్యమందు తండ్రియు, యవ్వనమందు పెనిమిటియు, ముదిమియందు కుమారులు రక్షింతురు. కాబట్టి ఒక కాలమందు స్త్రీలకు స్వాతంత్రము లేదు. జనితా చోపనీతా చ యన విద్యా పదిశ్యతే అన్నదాత వైత్రాత పంచైతే పితృస్మృతాః. కన్న తండ్రి, ఉపనయనము చేసినవాడు, విద్య చెప్పినవాడు, అన్నము పెట్టినవాడు, భయము తీర్చినవాడు ఈ ఐదుగురు తండ్రులు. దరిద్రాయ కృతం దానం శూన్యలింగస్య పూజనం అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ సమం విదుః. దరిద్రుని కొరకు చేయబడిన దానము, పూజలేని లింగమునకు పూజ కలుగజేయుట, దిక్కులేని పీనుగుని ఎత్తి కాల్చుట ఈ మూడును అశ్వమేధ యాగమునకు సమానములు. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వమచితజ్ఞత అభ్యాసేన లభ్యంతే చత్వారః సహజగుణాః. ఈవి ఇచ్చుట, వినసొంపుగా పలుకుట, ధైర్యము కలిగి ఉండుట, మంచి చెడులు ఎరింగు తెలివిగా ఉండుట ఈ నాలుగు తనతో కూడా పుట్టినవే గాని నేర్చుకున్నట్టు కలగవు. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. అనేక గ్రంథముల యందు చెప్పబడిన విషయములు నేను అర్ధ శ్లోకములందు తేటపరచెదా. అదెట్లనినా పరులకు ఉపకారము చేయుట పుణ్యము కొరకును, పరులను పీడించుట పాపం కొరకును నగును. యస్మిన్ దేశే న సన్మానో న ప్రీతిర్న చ బాంధవాః న విద్యా నాస్తి ధనికో న తత్ర దివసం వసేత్. ఏ దేశమునందు సన్మానమును, ప్రియమును, బంధువులను, విద్యయును, ధనికులను ఎరుంగురో అచట ఒక దినమునైనను ఉండకూడదు. స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. మూర్ఖుడు తన ఇంటి అందును, ప్రభువు స్వగ్రామమందును, రాజు తన రాజ్యము ముందు గొనియాడబడును. విద్వాంసుడు సకల దేశముల యందు పూజింపబడును. వస్త్రముఖ్యస్త్యలంకారః ప్రియముఖ్యంతు భోజనం గుణో ముఖ్యంతు నారీణాం విద్యా ముఖ్యంతు పౌరుషః. అలంకారమునకు వస్త్రమును, భోజనమునకు ప్రీతియును, స్త్రీలకు గుణమును, పురుషులకు విద్యను ముఖ్యములు. అమృతం సద్గుణా భార్య అమృతం బాలభాషితం అమృతం రాజసన్మానం అమృతం మానభోజనం. గుణవతి అయిన ఆలు, బాలుని ముద్ది మాటలు, రాజసన్మానము, ప్రియయుక్త భోజనము ఇవన్నీయు అమృత సమానములు. ఉపకారేణ నీచానాం అపకారో హి జాయతే పయఃపానం భుజంగానాం కేవలం విషంవర్ధనం. పామునకు పాలు పోయుట చేత మిక్కిలి విషము వృద్ధి ఎట్లు కలుగునో ఈ రీతిగానే నీచులకు ఉపకారము చేయు అపకారమే సంభవించును. భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రయుతేన చ సేతుస్నానశతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే. 6 మార్లు భూప్రదక్షిణమును, 10,000 మార్లు గంగా స్నానము, అనేక శతావర్తులు సేతుస్నానము గావించిన కలుగు ఫలము తన తల్లికి
ప్రీతిపూర్వకముగా వందనం ఆచరించుట వలన కలుగును. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నానోదక సమం దానం న ద్వాదశ పరం వ్రతం న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుర్దైవతం పరం. అన్నోదక దానములతో సమానమైన దానమును, ద్వాదశీ వ్రతము కంటే ఎక్కువైన వ్రతమును, గాయత్రీ మంత్రము కంటే శ్రేష్టమైన మంత్రమును, తల్లి కంటే ఇతరములైన దైవం లేదు. విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం సహి వంద్యా విజానాతి గుర్విం ప్రసవ వేదనం. లోకమునందు గొడ్రాలు సహించకూడని ప్రసవ వేదన ఎట్లు ఎరుంగదో అట్లు విద్యాహీనుడు విద్వాంసుల పరిశ్రమ ఎరుగలేడు. అజాయుద్ధే ఋషిశ్రాద్ధే ప్రభాతే మేకడంబరే దంపత్యోః కలహే చైవ బహ్వారంభోలగు క్రియా. మేకపోతుల యుద్ధమందును, ఋషి శ్రాద్ధమందును, ప్రాతకాల మేఘాడంబరమందును, దంపతుల కలహమందును ఆరంభము అధికము, క్రియ స్వల్పము. భక్తిహీనం మతం దానం మతం సైన్యమనాయకం అతో రూపవతి వంద్య అతో యజ్ఞస్య దక్షిణః. భక్తి లేక ఇచ్చిన దానమును, నాయకుండు లేని సైన్యమును, సౌందర్యవతి అయిన గొడ్రాలను, దక్షిణ లేని యజ్ఞమును నిష్ప్రయోజములు. చితా చింతాద్వయోర్మధ్యే చింతా నామ గరీయసి చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపుః. బాధ కంటే చింత అధికమైనది ఎట్లైనా సోద ప్రాణంబును. చితి కంటే చింత అధికమైనది ఎట్లైనా చితి ప్రాణంబు పోయిన పిమ్మట శరీరమును దహించును, చింత ప్రాణముతో కూడిన శరీరమును దహించును, కావున చింతకూడదని భావము. శుష్కవైరం వివాదంచ న కుర్యాత్ కేనచిత్ సహా. ఎవనితోనైనను నిష్ప్రయోజనముగా విరోధము వివాదమును చేయరాదు. స్త్రియో రత్నాస్తతా విద్యా ధర్మశౌచం సుభాషితం వివిధాని చ శిల్పాని సమాధేయాని సర్వతః. సద్గుణవంతులైన వనితలు, రత్నములు, విద్య, ధర్మము, పరిశుద్ధము, సద్వాక్యము, నానావిధములైన శిల్పములు ఇవి ఎచ్చటనున్నను గ్రహించవలెను. విప్రాణాం జ్ఞానతో జ్యేష్ఠం క్షత్రియాణాం తు వీర్యతః వైశ్యానాం ధాన్యధనతా శూద్రాణామేవ జన్మతః. బ్రాహ్మణులతో జ్ఞానం గలవాడు పెద్ద, క్షత్రియులలో పరాక్రమము గలవాడు పెద్ద, వైశ్యులలో ధనభాగ్యము గలవాడు పెద్ద, శూద్రులలో వయోధికుడు పెద్ద అని భావము. శాంతిశ్చేత్ కవచైన కింకిమర్భిః క్రోధోశ్చిత్తే దేహినాం జ్ఞాతిశ్చేదనలేని కిం యది సుహృద్దివ్యౌషధైః. కిం ఫలం కిం సర్పైర్యది దుర్జనాః కిం ధునైర్విద్యానవద్యా ఇతి వ్రీడా చేత్ కిం విభూషణైః సుకవితా యద్యాస్తి రాజ్యేన కిం. ఓర్పు కవచం వంటిది, కోపం శత్రువు వంటిది, జ్ఞాతి నిప్పు వంటివాడు, స్నేహితుడు దివ్యౌషధం వంటివాడు, దుర్జనుడు సర్పం వంటివాడు. అమోఘమైన విద్యయున్న ధనముచేతనేమి ప్రయోజనము? లజ్జ భూషణము వంటిది, సుకవిత్వము రాజ్యము వంటిది. దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే ప్రీతిః సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జనం శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే దృష్టతా ఏ చైవం పురుషాః కళాసు కుశలాస్తేష్వేన లోకస్థితిః. బంధుజనులయందు దాక్షిణ్యమును, పనివారియందు దయను, దుర్జనులయందు కపటమును, సజ్జనులయందు ప్రీతియును, రాజులయందు నీతియును, విద్వజ్జనులయందు నిష్కపటమును, శత్రువులయందు శౌర్యమును, గురువులయందు తాల్మీయును, స్త్రీల ఎడల దిట్టతనమును కలిగి ప్రవర్తించినట్టి విద్యాప్రావీణ్యము గల పురుషులయందు లోకము నిలుచును. జాడ్యంతియో హరతి సింయతి వాచి సత్వం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి చేతః ప్రసాదయతి దిక్షుతనోతి కీర్తిం సత్సంగతిః కథయ కిం న కరోతి పుంసాత్. సత్సాంగత్యము బుద్ధిజాడ్యమును పోగొట్టును, వాక్కునయందు సత్యము కలుగజేయును, గౌరవమునిచ్చును, పాపములను పోగొట్టును, మనస్సును స్వచ్ఛముగా చేయును, కీర్తిని దిక్కులయందు విస్తరింపజేయును, మరియు ఎట్టి శుభములనైనను కలుగజేయును. దౌర్మంత్ర్యా నృపతి రిణవస్యతి యతి సంగాత్ సుతో లాలసాద్ విప్రో నద్యనాత్ కులం కుతనయాత్ శీలం కలోపాసనాత్ హ్రీర్మద్యా
ధనవేక్షణాదపి కృషిః స్నేహः ప్రవాసాశ్రయా మైత్రీ చాప్రణయాత్ సమృద్ధిరనయాత్ త్యాగాత్ ప్రమాదాత్ ధనం దౌర్మంత్ర్యా నృపతిర్నశ్యతి యతి సంగాత్ సుతో లాలసాద్ విప్రో నద్యనాత్ కులం కుతనయాత్ శీలం కలోపాసనాత్ హ్రీర్మద్యా ధనవేక్షణాదపి కృషిః స్నేహः ప్రవాసాశ్రయా మైత్రీ చాప్రణయాత్ సమృద్ధిరనయాత్ త్యాగాత్ ప్రమాదాత్ ధనం దుర్మంత్రి కలుగుట వలన రాజును, సంగము వలన సన్యాసియును, లాలస వలన పుత్రుండును, వేదము చదువుకోవటం వలన బ్రాహ్మణత్వమును, దుష్టపుత్రుని వలన కులంబును, దుష్ట సాంగత్యం వలన సత్స్వభావమును, మద్యపానం వలన సిగ్గును, చూడకపోవటం వలన కృషియును, పరదేశ గమనము వలన స్నేహమును, ప్రేమ లేకపోవటం వలన మైత్రియును, నీతి లేకపోవటం వలన సమృద్ధియును, మితి లేక ఇచ్చుట వలన హెచ్చరిక తప్పుట వలన ధనంబును నశించును. యా దేవీ సర్వభూతాని మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః.